లోనప్పారావు సార్ నువ్వు నీ కథ చదువు. ఒక గ్రామంలో యాదగిరి అని ఒకడు ఉండేవాడు. కొబ్బరి చెట్లు ఎక్కడం యాదగిరికి చాలా బాగా వచ్చు. యాదగిరి కుటుంబం ఎప్పుడూ కష్టాల్లోనే ఉండేది. అతనికి రాజయ్య అనే ఒక కొడుకుండేవాడు. అతనికి అన్ని పుచ్చిపళ్ళు ఉండేవి. అందరూ అతన్ని పుచ్చిపళ్ళు పుచ్చిపళ్ళు అనేవారు. అతని పక్కన ఎవ్వరూ కూర్చునేవారు కాదు. రాజయ్యకు మంచి భోజనము మంచి డ్రెస్సు కొనివ్వడానికి యాదగిరి దగ్గర డబ్బులే లేవు. పండుగ వచ్చింది, అందరూ కొత్త బట్టలు వేసుకున్నారు. కానీ రాజయ్యకు మాత్రం కొత్త బట్టలు లేవు. యాదగిరి కొబ్బరి చెట్టు ఎక్కి ఆ కొబ్బరి చెట్టుతోనే అన్ని కష్టాలు చెప్పుకునేవాడు. అతని బాధలను విని కొబ్బరి చెట్టు బాధతో కిందకి వాలిపోయింది. యాదగిరి కొబ్బరి చెట్టు నుంచి దిగాక కొబ్బరి చెట్టు ప్రేమతో ఒక కొబ్బరికాయను వేసింది. ఇంటికెళ్లి కొబ్బరికాయను పగలగొట్టంగానే యాదగిరికి ఆశ్చర్యం వేసింది. అది బంగారు కొబ్బరి. స్కూల్ నుంచి వచ్చిన రాజయ్య ఎప్పటిలాగే కొబ్బరిని తినాలి అనుకున్నాడు. ఆ కొబ్బరిని కొరకగానే అతని పుచ్చిపళ్ళన్నీ బంగారు పళ్ళుగా మారిపోయాయి. ఎంతో ఆనందపడ్డాడు. స్కూల్ కి వచ్చిన రాజయ్య సార్ చెప్పిన జోక్ కి నోరు తెరిచి గట్టిగా నవ్వుతుండగా వాడి బంగారు పళ్ళు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. పక్క క్లాస్ లో వాళ్ళు కూడా వాడి బంగారు పళ్ళు చూడ్డానికి వచ్చేవారు. న్యూస్ పేపర్ లో రాజయ్య ఫోటో కూడా వచ్చింది. అలా రాజయ్య ఊరికి స్కూల్ కి మంచి పేరు తెచ్చాడు. బాగుంది. నీ పేరు లోనప్పారావు కాదురా, నువ్వు టాల్స్టాయ్ లోనప్పారావు. నీ కథలో వచ్చిన రాజయ్య నాకు చాలా నచ్చాడురా. ఆ రాజయ్య మన కామేష్ సార్. ఏ అది నేనా? అవునరా, నువ్వే రాజయ్యవి. టాల్స్టాయ్ లోనప్పారావు. మిస్టర్ టాల్స్టాయ్, గుర్తుపట్టలేదా? రే పోకిరి వెధవా, ఎలా ఉన్నావురా? ఎన్ని సంవత్సరాలైందిరా నిన్ను చూసి. ఎక్కడున్నావురా? దుబాయ్లోనా? వీడేంట్రా దుబాయ్లో? నీకేంట్రా పని? అది బయటికి చెప్పకూడదురా. చెప్పరా. పళ్ళ డాక్టర్గా చేశాను, బయటికి చెప్పుకో. పళ్ళ డాక్టరా నువ్వా? అలా జరిగింది, అలా జరిగిపోయింది అంతే. టాల్స్టాయ్ లోనప్పారావు, నేను నీకోసం ఒకటి తీసుకొచ్చాను. ఏంటది? ఏంటో చూపెడితే నువ్వు నాకేమిస్తావు? నా దగ్గర ఏమీ లేవు, నీకెలా ఇవ్వగలను? నువ్వు నా గురించి ఒక కథ చెప్తావా? ఏంటి, నీ మీద కథ చెప్పాలా? అయితే నేను ఇంకా నీతో మాట్లాడను. ఏ ఆగు, వెళ్ళకు, నేను కథ చెప్తాను. నిజంగా? ఈయనెవరు? మీ తాతగారా? కాదురా, ఈయనే టాల్స్టాయ్. ఆయన ఇల్లు రష్యాలో ఉందని మా నాన్న చెప్పారు. చాలా పెద్ద రచయిత. ఇది నాకా? ఇంకెవరికి? నీకే. ఇంటికి తీసుకెళ్లి పెద్ద ఫ్రేమ్ చేయించుకో. ప్రతిరోజు ఈ ఫోటో ముందు నిలబడి ప్రే చేయి, పెద్ద రచయిత అవుతావు. మరి నా కథ ఎప్పుడు నా కథ చెప్తావు? నాతో ఫోటోనా? తీసుకో. ఓకే. ఆ రోజైనా ఈ రోజైనా వీడే స్టార్. వీడిని చూస్తుంటే నాకు ఎంతో అసూయగా ఉంది. ఏం స్టార్ రా? నువ్విప్పుడు ఎవరిని వెతుకుతున్నావు? నాకు చూపించు. నోరుతారు.
సరిగా చూపించు. దీనికి రూట్ కెనాల్ అక్కర్లేదు, 2 పూట్ల పొడుదాంకో చాలు. ఏ ఊరుకోరా. రాజీ ఇది అందరికీ ఇచ్చేసి లోనప్పారావు, ఇలా అమ్మాయిలందరికీ స్వీట్లు ఇస్తే చాలు అనుకుంటున్నావా? పెళ్లి చేసుకోవా ఏంటి నువ్వు? చూస్తున్నారు కానీ ఏమీ సెట్ అవ్వట్లేదు. ఆహా, సెట్ అవ్వటం లేదా? అక్క చెల్లెళ్ళు ఒక చిన్న బోట్లో కర్పూరం వేసి నీళ్ళలో వేస్తే అది తిరుగుతూ ఉంటుందే, తిరణాల్లో చూస్తుంటాం కదా, అలా జీవితం గుండ్రంగా తిరుగుతూ ఉంది. అరే పోరా, ఈ కార్యక్రమం అంతా అయిపోని రేపు నేను మీ ఇంటికి వచ్చి అందరిని చూస్తానులే. మనం అందరం అప్పుడప్పుడు ఇలా కలుసుకుంటూ ఉంటే వయసు తగ్గుతుంది కదరా? అవును, నాకేం వయసు అయిందని. ఏయ్, నేను వయసు ఎలా ఉన్నావురా? అరే, మన ఏంట్రా కామేషు. నన్నే మర్చిపోయావురా? సరే నేను కూర్చుంటాను, నువ్వు నుంచో. రే ఎవర్రా ఫోన్ లో? సెక్రటరీ నీకు కూడా సెక్రటరీ ఉందా? ఆ రేంజ్కి వచ్చేసా. రేయ్ అలా చెప్తే ఎలారా? నీ చికెన్ షాప్ గోల అయిపోయిందా? నువ్వేం చేస్తున్నావు? నే కాలేజ్ లెక్చరర్ ని. కాలేజీ లెక్చరరా? బ్లాక్ బోర్డ్ మీద మాట్లాడే వాళ్ళ పేర్లు రాసి నువ్వు కాలేజీ లెక్చరర్ అయ్యావా? ఏం చెయ్యాలి, ఇప్పుడు నా టైం అలా ఉంది. లక్ష్మి ఒకసారి ట్రావా. వస్తాను. ఏదో సీక్రెట్ మాట్లాడుకుంటానికి. నువ్వేం చేస్తున్నావు? నేను తాండూరి కలెక్టర్. చెప్పుకునేంత జాబ్ లేదు, ఏదో చిన్న పని చేసుకుంటూ బతుకుతున్నాను. నాకు ఒక చిన్న వాచ్ రిపేరింగ్ షాప్ ఒకటి ఉంది, అమల్ అండ్ కో వాచ్ రిపేరింగ్ అండ్ సర్వీస్. అలా ఇలా ఏదో రన్ అయిపోతుంది. నువ్వు కాలేజ్ ప్రొఫెసర్ కానీ రైటర్ కానీ అయి ఉంటావని అనుకున్నా. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ చదువుకుని పెద్ద జాబ్స్ చేస్తుంటే చిన్న పనులు చేయడానికి మనుషులు కావాలి. అది కరెక్టే. నిజం చెప్పాలంటే నువ్వు ఖాళీగా లేవుగా. ఫుడ్ రెడీ అయింది. ఓకే, ఆ, రండి రండి. పదండి పదండి భోజనాలు చేద్దాం. అవును. అటుపక్క చూడు, సుశీల అక్క మళ్ళీ బెనుకుతుంది. ఒరేయ్, సుశీలక్క బాగా డ్యాన్స్ చేస్తుంది కదరా? ఆవిడ మేకప్ వేసుకుని ఉంటే ఇంకా బాగుండేది. ఈ డాన్స్ కి గానం కావాలో, ఆ గానానికి ఈ డాన్స్ కావాలో గానీ రెండు కలిస్తేనే బాగుంటుంది. అవును, సరిగ్గా చెప్పా. ఇప్పుడు మూమెంట్ మారిస్తే బాగుంటుంది. అలాగే బాగుంది. కలవారి కోడలు ఉయ్యాలో, కలికి కామాక్షి ఉయ్యాలో, కడుగుతోంది పప్పు ఏంటి అన్నయ్య ఏమి మాట్లాడకుండా లోన వెళ్తున్నారు? పరవానా? ఉయ్యాలో, అప్పుడే వచ్చను ఉయ్యాలో. మేరీ ఇవాళకి ఇది చాలు, రేపు చూసుకుందాం. ఆ? నువ్వు వెళ్ళి గంజి తీసిపెట్టు. లోనప్పారావు, నువ్వేమంటున్నావు? ఇప్పుడు చదువుకుంటావా? కాలేజీకి వెళ్ళడం అంటే నువ్వు అనుకున్నట్టు జరగదు, గుర్తుపెట్టుకో. మీ నాన్న చనిపోయాడు, మీ అమ్మ చనిపోయింది. ఇకపై ఆ కుటుంబ బాగోగులన్నీ నువ్వే చూసుకోవాలి. అది నీ బాధ్యత. నేను నీకు చేసే ఒకే ఒక హెల్ప్, సెంటర్లో ఉన్న వాచ్ షాప్ నీకు ఇచ్చేస్తాను. దాంతో కుటుంబాన్ని పోషించుకోగలవు. అందులో నీకు మంచి ఆదాయం వస్తుంది. ఇకపై నువ్వు అల్లరిచెల్లరగా తిరగకూడదు, అది మాత్రం గుర్తుపెట్టుకో. జాగ్రత్తగా చేసుకుని కుటుంబాన్ని పోషించుకో. అందరూ కష్టపడి ఎదిగిన వాళ్లే కదా, నువ్వు కూడా అలాగే కష్టపడి అభివృద్ధిలోకి రా. చూడ్డానికి చాలా బాగుంది కదా అక్క? అంతేం బాగోలేదు, ఏ? బాగా బోర్గా ఉంది. అక్కడ చూడు. ఓయ్ చిన్నానా, అదిరగొడుతున్నావుగా. ఏదో సంతోషం అంతేరా. చిన్నానా, ఆ చంద్ర షాప్ లో బాబా ఇంకా పనిచేస్తున్నాడని విన్నాను. సరే సరే. రే ఎలా ఉన్నావు? అదర కొడుతున్నారు కదా, పెద్దాపురం నుంచి దించే స్పెషల్ టీం రా. ఇవన్నీ ఫ్యూచర్ లో చూడలేవు, ఇప్పుడు చూసుకో. ఆ ఎమ్మెల్యే ఇంకా రాలేదేంటి? రే నువ్వు చూసావా? ఎలా ఉన్నావు బాబు? ఏ పూసా, నువ్వు వస్తావు అనుకోలేదు. అత్త చచ్చిపోయాక ఫుల్ ఫ్రీ అయిపోయాను, ఇక అన్ని ఫంక్షన్స్ కి వెళ్తున్నాను. సరే సరే, లోపలికి వెళ్ళు. వస్తాను. రూములు చూస్తుంటే పెద్దగానే కనపడుతున్నాయి, కానీ వంటగది సరిపోదనుకుంటా.
అదే కొంచెం చిన్నదిగా ఉంది అవును. పగలగొట్టాలేమో